ఒక పెద్ద అడవిలో ఎలుగుబంటి, నక్క, సింహం, ఏనుగు కలిసి ఉండేవి. ఆ అడవిలో సింహం రాజు. అది చాలా గర్వంగా ఉండేది. ఏనుగు మాత్రం బలమైనది కాని చాలా శాంత స్వభావం కలిగినది. ఎలుగుబంటి ఆహారం కోసం ఎప్పుడూ కష్టపడుతూ ఉండేది. నక్క మాత్రం చాలా తెలివైనది, ఎప్పుడూ ఏదో ఒక ప్లాన్ చేసుకుంటూ ఉండేది. ఒకరోజు అడవిలో తీవ్రమైన ఎండ వచ్చింది. నీరు దొరకడం చాలా కష్టం అయింది. జంతువులందరూ దాహంతో అలమటించారు. అప్పుడు సింహం అన్నది, నేను రాజును కాబట్టి ముందుగా నాకు నీరు కావాలి అని గర్వంగా చెప్పింది. ఏనుగు శాంతంగా చెప్పింది, మనమంతా కలిసి నీరు వెతికితే అందరికీ ఉపయోగం ఉంటుంది అని. కానీ సింహం ఆ మాట వినలేదు. నేను ఒంటరిగా వెళ్తాను అని వెళ్ళిపోయింది. ఎలుగుబంటి కూడా తనంతట తాను వెళ్లి నీరు వెతకడం ప్రారంభించింది. చాలా కష్టపడి ఒక చిన్న చెరువు కనుగొంది. కాని అది చాలా చిన్నది. అది ఒంటరిగా తాగితే ఇంకెవరికీ సరిపోదని అనుకుంది. ఇంతలో నక్క ఒక తెలివైన ప్లాన్ వేసింది. అది ఏనుగును కలుసుకుని, మనిద్దరం కలిసి పెద్ద గుంత తవ్వితే నేలలో నీరు వస్తుంది అని చెప్పింది. ఏనుగు వెంటనే అంగీకరించింది. వాళ్ళు ఇద్దరూ కలిసి కష్టపడి గుంత తవ్వడం ప్రారంభించారు. కొంతసేపటి తరువాత నేలలో నుండి నీరు రావడం మొదలైంది. అది చూసి వాళ్ళు చాలా సంతోషపడ్డారు. ఈ విషయానికి తెలుసుకున్న ఎలుగుబంటి కూడా వచ్చి వాళ్లతో చేరింది. అది కూడా తన శక్తి మేరకు సహాయం చేసింది. కొంతసేపటికి అక్కడ మంచి నీటి కుంట తయారైంది. ఇదంతా చూసిన సింహం కూడా వచ్చి నీరు తాగాలని అనుకుంది. కాని నక్క ఆపేసింది. మేమంతా కలిసి కష్టపడి ఈ నీటిని తెచ్చుకున్నాం. నువ్వు మాత్రం ఒంటరిగా వెళ్ళి ఏమీ చేయలేదు అని చెప్పింది. సింహం తన తప్పు గ్రహించింది. నేను గర్వంగా ప్రవర్తించాను. ఇక ముందు మీతో కలిసి పని చేస్తాను అని క్షమాపణ చెప్పింది. అది విన్న ఏనుగు, ఎలుగుబంటి, నక్కలు సంతోషపడ్డాయి. మనమంతా కలిసి ఉంటే ఏ సమస్యనైనా ఎదుర్కోగలం అని అన్నాయి. ఆ రోజు నుండి 4 జంతువులు కలిసి పని చేయడం ప్రారంభించాయి. అడవిలో ఎప్పుడైనా సమస్య వచ్చినా అందరూ కలిసి పరిష్కారం కనుక్కొనేవారు. సింహం కూడా తన గర్వాన్ని తగ్గించి మంచి నాయకుడిగా మారింది. నీతి: కలిసికట్టుగా పనిచేస్తే ఎలాంటి కష్టాన్నైనా సులభంగా అధిగమించవచ్చు.